ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వారం అంతా కాపాడుతూ వచ్చినందుకే వందనాలు ప్రభువా. మరో వారాన్ని ఇచ్చి నీ సన్నిధిలో ఆరాధించడానికి తీసుకొచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంత సమయం నీ సన్నిధి నాతో ఉంచండి. పరిశుద్ధుడు ప్రభువా, నిత్యము దూతలతో పొగడబడే దేవుడు ప్రభువా, మా ఆరాధనకు యోగ్యుడు ప్రభువా, బలమైన దేవుడు ప్రభువా. నైనా నేను వచ్చిన తలంపులు కొన్ని దయచేయండి ప్రభువా. సర్వ సృష్టికి నా ప్రభువా, నేను కారణం నువ్వే ప్రభువా. అందులో మమ్మల్ని కూడా సృష్టించినావు ప్రభువా. నీకు దూరమైన మమ్మల్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు దగ్గరగా చేసుకోవాలన్న నీ ఆలోచన బట్టి వందనాలు ప్రభువా. పాపం చేత సర్వము కోల్పోయిన మమ్మల్ని నేను మహిమను కోల్పోయినాము, నీతో సహవాసాన్ని కోల్పోయినాం ప్రభువా. అలాంటి మా ఎడల నీ అత్యున్నతమైన ప్రేమను చూపించి, నీ కృపను చూపించి ప్రభువా, నేను నీ కుమారుని ద్వారా రక్షణ పొందడానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అలాంటి గొప్ప ఆలోచన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ కుమారుని రక్తాన్ని బట్టి మాకు విమోచనం ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. ఈ సర్వభూమి ఒకరోజు ప్రభువా నైనా లేకుండా పోయినప్పుడు మమ్మల్ని నీతో పాటు నీ రాజ్యంలో చేర్చుకుంటామన్న నిరీక్షణ ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. మా రాజువు నీవే, మా దేవుడివి నీవే ప్రభువా, మా యాజకుడివి నీవే, సర్వము మీరే అయ్యి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే వందనాలు ప్రభువా. కొంత సమయం ప్రభువా నేను ఆరాధించడానికి వచ్చి ఉంటుండగా నీ సన్నిధి దయచేయండి, నీ ఆత్మను దయచేయండి, నీ నడిపింపును దయచేయండి. బలమైన రీతిలో ప్రభువా నీ స్వరాన్ని వినడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరే కృప చూపించండి ప్రభువా. సమయం అంతా దీవెనకరంగా చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా,
అన్యులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వంతెన వంతెన ఒదిగిన భారాన, విసుగక విసిగిన విసిరే కెరటాన, వంతెన వంతెన ఒదిగిన భారాన, వసగక విసిగిన విసిరే కెరటాన, కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా, కలల కడ తెచ్చినావా, నీ ఒడిలో నన్ను మోసినావా, యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండల
అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసే నీ ప్రేమ. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంతెన వంతెన ఒదిగిన భారాన, వసగక విసిగిన విసిరే కెరటాన, వంతెన వంతెన విసిగిన భారాన, వసగక విసిగిన విసిరే కెరటాన,
కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా. శరణం శరణం నీవే శరణం, శరణం శరణం నీవే శరణం. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. సిలువను మోసిన చేతులతో ఎత్తుకొంటివే, గాయమునందిన హస్తములో చెక్కుకొంటివే. సిలువను మోసిన చేతులతో ఎత్తుకొంటివే, గాయమునందిన హస్తములో చెక్కుకొంటివే. కలువరిలో రుధిరములో, కలువరిలో రుధిరములో కడిగితివా నా కలుషమును, కడిగితివా నా కలుషమును. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే. సిలువలో నీతో మరణించి మరణము గెలచిన నీలోనే జీవించి, సిలువలో నీతో
మరణించి మరణము గెలచిన నీలోనే జీవించి మంచి నేలనై ఫలమిచ్చి మంచి నేలనై ఫలమిచ్చి అరువదంతలుగా నూరంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఆశ్రయము నీవే ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే సిలువను మోసే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్ సిలువ సాక్షినై సిలువ శక్తినై సిలువ సాక్షినై సిలువ శక్తినై సింహాలనోలను మోయించెదను సింహాలనోలను మోయించెదను ఆశ్రయము నీవే ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును ఘనతయు మహిమ నాకే కదా మెప్పుయు మహిమ ఘనత నాకే కదా ఆశ్రయము నీవే ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే మొదటి వాడా మహిమోన్నతుడా మొదటిగా నన్ను ప్రేమించితివే మొదటి వాడా మహిమోన్నతుడా మొదటగా నన్ను ప్రేమించితివే మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించి
నిన్ను ప్రేమించి మొదటి వానిగా నిన్ను సేవించేదా, మొదటి వానిగా నిన్ను సేవించేదా. మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించి, మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించి మొదటి వానిగా నిన్ను సేవించెదా, మొదటి వానిగా నిన్ను సేవించెదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే శరణం, శరణం శరణం నీవే శరణం, శరణం శరణం నీవే శరణం, శరణం శరణం నీవే శరణం. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం కాంచుకొని వచనాలు చదువుకుందాం. 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగును వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీదటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలివేయి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహములు ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి.
ఈ చదువుకున్న ఈ మాటలు మరి చరిత్రకారులు యేసుప్రభు చనిపోవడానికి ముందు ఆదివారం రోజు మరి ఈ విధంగా చేసిన సందర్భాన్ని మరి గుర్తు చేస్తారు. చనిపోయే ముందు మరి ఆయన ఈ రీతిగా ప్రవక్తల ద్వారా చెప్పబడిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఒక పని చేసిన సందర్భాన్ని మత్తయి గారు రాస్తూ వచ్చారు. అందులో బేత్పగేకి వచ్చినప్పుడు ఆయన ఒక ఊరికి వెళ్ళి మరి ఆ ఊరిలో కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను తీసుకొని వచ్చి రమ్మంటాడు. ఎవరైనా అడిగితే అది ప్రభువునకు కావాల్సిందని చెప్పమంటాడు. వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తారు. ఇదంతా ఎందుకంటే ప్రవక్తల వలన చెప్పబడింది నెరవేరునట్లు ఇది జరిగాను. యేసు ప్రభు ఆఖరి క్షణం వరకు కూడా తన జీవితంలో ఎన్నో ప్రవచనాలను నెరవేరుస్తూ వచ్చాడు. ఈవెన్ సిలువలో చనిపోయే ఆ గంటల సమయంలో చివరి మాటతో సహా తప్పికొంటున్నానని కానీ, సమాప్తమని కానీ, ఇవన్నీ కూడా ప్రవక్తల వచనాల ప్రకారం నేను ఆఖరి క్షణాలు నా ఆత్మను అప్పగిస్తున్నాననే మాట వరకు కూడా, ఆ మాట కూడా ప్రవక్తల వచనాల్లో ఉంది. అంటే యేసు ప్రభు ఏదైతే తన గురించి ముందుగా చెప్పబడిందో, ఏదైతే తన గురించి ముందుగా రాయబడిందో, అది తన చివరి మాటతో తన ఊపిరి చివరిగా తీసుకున్న క్షణాల్లో సైతము దాన్ని నెరవేరుస్తూ వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. మరి చనిపోయే ముందు వారం ముందు మరి ఒక పనిని తన శిష్యులతో చేయించాడు. అది కూడా ప్రవచనం ప్రకారము ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం. అదేంటంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు. అంటే జకర్యా గ్రంథంలో ఒక మాట, ఈ ప్రవచనాన్ని దేవుడు ఎప్పుడో రాయించాడు. సియోను నివాసులారా ఉత్సహించండి అని చెప్పి, నీ రాజు ఎలా వస్తాడంటే సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లనైన గాడిద, చిన్న గాడిదను, అందుకే గాడిదను దాని పిల్లను 2 తీసుకురమ్మన్నాడు ప్రభు. దాని మీద తీసుకొని వచ్చినప్పుడు ఎక్కాడు. శిష్యులు బట్టలు పరిచారు, దారి పొడుగున జనాలు బట్టలు పరిచారు, కొందరైతే కొమ్మలు నరికి వేశారు. ముందు వెనకున్న వాళ్ళు హోసన్న జయము, దావీదు కుమారునికి జయము, హోసన్న హోసన్న అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో యెరూషలేము వరకు కూడా అలాగే ఊరేగించుకుంటా స్తుతిస్తా కేకలేస్తా వస్తున్నారంటే ఒక రాజు ఎంట్రీ, ఒక రాజు యొక్క మరి ఇక ప్రవేశాన్ని ఇక్కడ గమనిస్తున్నారు. ఎవరబ్బా అయినా ఇంత హడావిడిగా వస్తున్నారని జనాలు అనుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఈయన నజరేతు వాడైన ప్రవక్త అయిన యేసు అని చెప్పుకున్నారు. ఈ సందర్భాన్ని ప్రభు నెరవేర్చడానికి ఒక విషయాన్ని జకర్యా గ్రంథంలో రాస్తూ వచ్చారు. సరే, జకర్యా గ్రంథానికి మనం వెళ్తే ఎందుకు ఈ సిచ్యువేషన్ను ప్రభు అక్కడ చేయాల్సి వచ్చింది? ఒకవేళ ఇది రాయబడకపోతే ఆయన చేయాల్సే అవసరం ఉండేది కాదు. ఇది రాయబడింది కాబట్టి ఆయన చేయాల్సి వచ్చింది. అది మనకు జకర్యా గ్రంథాన్ని ఒకసారి చూసినప్పుడు, జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు చెప్తాడు. 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడును అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం రాసే టయానికి కూడా ప్రభువు
జకర్యా ఉన్న ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని వదిలిపెట్టినట్టుగా దేవుని శిక్షను, దేవుని కోపాన్ని వాళ్ళు అనుభవిస్తున్న సందర్భాలు, మరి భవిష్యత్తులో జరగబోయే విషయాలు, ఎన్నో ప్రవచనాలు జకర్యా గారు రాస్తూ వచ్చాడు. అలా భవిష్యత్తులో జరగబోయే వచనాల్లో ఇక్కడ రాయబడిన ఒక సందర్భాన్ని కూడా చెప్తున్నాడు. సియోన్ నివాసులారా సంతోషించండి, బహుగా ఉల్లసించండి. యాక్చువల్గా వీళ్ళు సంతోషించే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే చెరలో ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తుంది, బంధకాల్లో ఉన్న పరిస్థితిలో కనిపించేది. వీళ్ళకు నిరీక్షణ లేనంత బాధలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 12వ వచనంలో కూడా చెప్తాడు, బంధకంలో పడిండి నిరీక్షణ గలవారులారా. అంటే దేవుడు మేలు చేస్తాడన్న పరిస్థితి వీళ్ళకు లేని సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. అందుకనే సంతోషించండి, ఉల్లసించండి, ఎందుకంటే ఒక కార్యం జరగబోతుంది. నీ రాజు రాబోతున్నాడు. ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క సర్వోన్నతుడైన రాజు, సర్వశక్తి కలిగిన రాజు. ఈ లోకంలో ఎంతోమంది యూదులో యూదా ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి రాజులు వచ్చారు, వెళ్ళారు. ఎంతోమంది రాజ్య పరిపాలన జరిగించారు. అయితే ఇక్కడ ఇంకొక రాజు రాబోతున్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్తున్న మాటలు ఇవి. ఈ రాజు ఎలాంటి వాడంటే నీతిపరుడు. నీతిపరుడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంతోమంది రాజులు ఏలారు. హలో 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 ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంతోమంది రాజులు ఏలారు. ఈ రాజు నీతిపరుడంట. నీతిపరుడు. ఎంతోమంది రాజులు వచ్చారు, నీతిగా చాలామంది జీవించలేదు. ప్రజలను నీతిలో దారిలో నడిపించిన వాళ్ళు చాలా తక్కువ మంది. నీతిమంతులుగా చేయడంలో ఎంతోమంది రాజులు విఫలమయ్యారు. నీతిని అనుసరించలేకపోయారు, నీతిగా జీవించలేకపోయారు, నీతిని ప్రకటించలేకపోయారు. ఈ రాజు నీతిపరుడు. నీతిపరుడు. అందుకే సంతోషించమంటున్నాడు. ఎందుకు నీతిపరుడు? నీతిపరుడు అయిన రాజు రావాల్సిన అవసరం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలో మనకు చెప్తాడు 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుణ్ణి వెదకివాడే లేడు, గ్రహించేవాడు లేడు. అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారే. నీతిమంతుడు లేని ఈ లోకంలో ఈవెన్ ఒక్కడు కూడా లేడంట నీతిమంతుడు. అందుకే యేసుక్రీస్తు వారు నీతిపరుడుగా రావాల్సి వచ్చింది. ఆయన నీతిమంతుడును, తన యందు విశ్వాసం ఉంచే వారిని కూడా నీతిమంతులుగా చేయగలిగిన వాడు, చేసినవాడు. ఈరోజు మనం నీతిమంతులమయ్యావంటే
ఆయన నీతిపరుడుగా రాబట్టి, నీతిపరుడుగా వచ్చి నీతి పరంగా తన బలిని అర్పించి తన నీతి మత్వాన్ని నిరూపించుకోవడాన్ని బట్టి ఆ నీతిమత్వం అనేకులకు వచ్చింది. అందులో ఈరోజు మనము ఉన్నాం. యేసుప్రభువే నీతిపరుడుగా రాకపోతే నిజమైన ఈ రాజు నీతిపరుడుగా రాకపోతే ఈరోజు మనం నీతిమంతులం అయ్యే వాళ్ళం కాదు. ఈరోజు నీతి మనకు వచ్చేది కాదు. అందుకనే కొరింథీ పత్రికలు కూడా చెప్తాడు, ఆయనే మన నీతి, ఆయనే మన నీతి. ఆయన మన నీతి. మనకు నీతి లేదు, మనం నీతిమంతులం కాదు. నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. నీతి లేని లోకములో, నీతిమంతులు లేని లోకములో నీతిమంతులుగా చేయడానికి, నీతి రాజ్యాన్ని స్థాపించడానికి నీతిపరుడైన రాజు రావాల్సి వచ్చింది. అందుకే సంతోషించమంటున్నాడు, ఉల్లసించమంటున్నాడు. మన రాజు నీతిపరుడు, నీతిమంతుడైన, ఆయనలో పాపము లేదు, అవినీతి లేదు, అన్యాయము లేదు, అక్రమము లేదు. ఆయన నీతిపరుడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎంతోమంది రాజులు వచ్చినా కూడా వాళ్ళని నీతిమంతులుగా చేయలేదు. ఒక రాజు రాబోతున్నాడు, ఆయన నీతిపరుడు, నీతినిచ్చేవాడు, నీతిని స్థాపించేవాడు, నీతిమంతులుగా చేసేవాడు, నీతి రాజ్యాన్ని స్థాపించేవాడు. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకమన్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యం. ఆయన నీతిమంతుడు, ఆయన రాజ్యంలో నీతి ఉంది. అందుకే ఆయన నీతిమంతుడైన రాజు. నీతిమంతుడైన ఆ రాజ్యాన్ని, నీతిమంతులుగా జీవించే ఆ నీతిని వెతకమన్నాడు ప్రభు. కాబట్టి ఈ రాజు నీతిమంతుడైన రాజు. మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనల్ని నీతిమంతులైన రాజులుగా, యాజకులుగా, తన ప్రజలుగా చేశాడు. ఈరోజు నీతిమంతులనే పేరు మనకిచ్చాడు. నీతిమంతులుగా తీర్చబడ్డాం. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు ఈ రాజు గురించి జకర్యా గ్రంథంలో. ఈ రాజు రక్షణ గలవాడు. ఈ రాజు రక్షణ గలవాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతోమంది రక్షించారు. కొన్ని యుద్ధాల్లో కొన్ని దేశాల మీదకి వెళ్ళి రక్షించారు. కొన్నిసార్లు పోరాడారు. ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది ఓటమి పాలయ్యారు. కొన్నిసార్లు శరీరపరంగా అనేక రాజులతో పోట్లాడినప్పుడు వారికి రక్షణ అందించారు, విజయాన్ని అందిస్తూ వచ్చారు. కానీ ఈ రాజు, ఇప్పుడొచ్చే రాజు రక్షణ గలవాడు. ఈ రాజు అసలు అన్ని ఆత్మకు సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టాడు. ఆయన ఆత్మకు సంబంధించిన రక్షణ. ఇశ్రాయేల్ ప్రజల కోసము వేరే దేశాలతో యుద్ధం చేసి వాళ్ళను రక్షిస్తూ ఉండలేదు యేసు ప్రభు వచ్చి. రాబోయే ఈ రాజు, గాడిద పిల్లనెక్కి రాబోయే ఈ రాజు రక్షణ గలవాడు. అందుకే తనని నమ్మిన వారికి రక్షణ ఇచ్చినాడు. ఎంతోమందిని తన కృపచేత రక్షించాడు. రక్షించడానికే వచ్చాడు. రక్షణ వస్త్రాలను ఇచ్చాడు, రక్షణతో కప్పాడు, రక్షించే అర్హత మనకిచ్చాడు. రక్షించబడ్డాం, ఆయన కృపచేత రక్షించబడ్డాం, ఆయన విమోచన చేత రక్షించబడ్డాం. రక్షించబడడం అనేది ఈ రాజు వచ్చిన తర్వాతే జరిగింది. ఈ రాజు వచ్చి రక్షించాడు. నరకం నుంచి రక్షించబడ్డాం, ఉగ్రత నుంచి రక్షించబడ్డాం, సాతాను నుంచి రక్షించబడ్డాం, పాపము నుంచి రక్షించబడ్డాం. రక్షణ గలవాడు. హి హ్యాస్ సాల్వేషన్. రక్షణ కలిగిన రాజు, తను నమ్మిన వారికి రక్షణ ఇవ్వగలిగిన రాజు, తను ఆశ్రయించే వాళ్ళందరికీ రక్షణ తెచ్చిన రాజు. అందుకే ఈరోజు రక్షించబడ్డాం, రక్షణ పొందండి అనే మాటలు వినగలుగుతున్నామంటే
ఈ రాజు వచ్చి ఈ రక్షణ సువార్తను ప్రకటించబట్టి, ఈ రాజు వచ్చి రక్షించడాన్ని బట్టి. అందుకనే ఈ రాజు నీతినిచ్చే రాజే కాదు, ఈ రాజు రక్షణ కలిగిన రాజు. అందుకే తను నమ్మిన వారందరినీ రక్షిస్తున్నాడు. తను నమ్మిన వారు ఎవరైనా రక్షిస్తున్నాడు. ఈరోజు రక్షించబడ్డామని మనం చెప్పుకుంటున్నామంటే, ఈరోజు రక్షణ పొందిన వారిలో మనమున్నామంటే ఈ రాజే మనకిచ్చాడు. అందుకే మన రాజు నీతిపరుడు, మన రాజు రక్షణ గలవాడు. ఇంకోటి మన రాజు గురించి ఏడు చెప్తుంది, మన రాజు దీనుడు. భూలోకంలో ఉన్న రాజులు ఎవరు దీనంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటే అందరూ ఆయనకు నమస్కారం చేయాలి, సాగిలపడాలి, మొక్కాలి. రాజు ముందు అందరు తలదించుకోవాలి. రాజు వస్తే అందరు లేవాలి. రాజే హై పొజిషన్ కలిగి ఉంటాడు. రాజు కంటే పైన ఎవరు ఉండరు. కానీ మన రాజు దీనుడై, మన రాజు దీనుడు. ఎంత దీనుడంటే దేవునితో పాటు ఉండే అర్హత వదిలిపెట్టిన దీనుడు. దేవునితో ఉండే పాటు కూర్చుండే స్థానాన్ని వదిలిపెట్టిన దీనుడు. మన కోసం మట్టి లోకానికి వచ్చిన దీనుడు. మన కోసం మట్టి శరీరాన్ని ధరించిన దీనుడు. మన కోసం మట్టి శరీరంతో మరణించిన దీనుడు. మన కోసం ఉమ్మి వేస్తున్నా కూడా తగ్గించుకునేంత దీనుడు. కొడుతున్నా తగ్గించుకునేంత దీనుడు. తన దీనత్వం ఎంత అంటే తన శిష్యుల పాదాలు కడిగినంత దీనత్వం. దీనుడు. ఈ రాజే దీనుడుగా రాకపోతే ఈరోజు మనము ఆయన రాజ్యంలో చేరేవారం కాదు. ఈ రాజు అధికారం చేయడానికి రాలేదు. అందుకే ఈ రాజు అధికారం చేయడానికి రాలేదు, ఘనతకు రాలేదు. మరి ఎందుకు వచ్చాడంటే అందరి కోసం మరణించడానికి, అందరికీ బదులుగా విమోచన క్రయముగా తన్ను తానే అర్పించుకోవడానికి, పరిచర్య చేపించుకోవడానికి రాలేదు. ఈ రాజు పరిచర్య చేయడానికి వచ్చాడు. దీనుడు ఈ రాజు. మన రాజు దీనుడు. దీనుడైన రాజ్యము మనకి ఇవ్వాలని వచ్చాడు. ఏ రాజు కూడా తన సేవకులకి పరిచర్య చేయడు. ఏ రాజు తన సేవకుల కోసం చనిపోడు, తన ప్రజల కోసం చనిపోడు. ఏ రాజు తన సేవకుల కోసం సింహాసనాన్ని వదిలిపెట్టడు. ఏ రాజు కూడా తన ప్రజల కోసం అవమానించబడ్డరు, వెలివేయబడరు, కొట్టబడరు. ఏ రాజు తన ఘనతను కోల్పోవడానికి ఇష్టపడడు. కానీ మన రాజు దీనుడై, అది కూడా ఎంత దీనంటే దేవునితో ఉన్న ఆయన చివరికి భూమి మీద సిలువకు ఎక్కేంత దీనుడు. ఈరోజు ఆ దీనత్వాన్ని బట్టే ఈరోజు మనం రక్షించబడ్డాం. ఆ దీనత్వాన్ని బట్టే ఈరోజు మనం నీతిమంతులమయ్యాం. ఆ దీనత్వాన్ని బట్టే మనకు రక్షణ వచ్చింది. మన రాజు నీతిపరుడు, మన రాజు రక్షణ గలవాడు, మన రాజు నీతిపరుడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏ రాజు గాడిదలెక్కి రారు. రాజులు గుర్రాల మీద వస్తారు, రాజులు రథాల మీద వస్తారు. అది వాళ్ళ సింబల్, అది వాళ్ళ ప్రెస్టీజ్, అది వాళ్ళ ఘనత. అది ఈ రాజు గాడిదను, ఎందుకు పనికిరాని ఒక గాడిదను, ఎద్దు కాదు, గుర్రం కాదు, గాడిదను నీచంగా చూస్తాం మనం. గాడిదను ఎక్కి వస్తున్నాడు. గాడిదనెక్కొచ్చే రాజు ఈయన. మన కోసం గాడిదనెక్కే రాజు. గాడిద లాంటి బ్రతుకులైన మనల్ని చేర్చుకునే రాజు, పిలుచుకునే రాజు. మన కోసం గాడిదనెక్కాల్సి వచ్చిన రాజు ఈయన. ఆయన సింహాసనాసీనుడు,
రథాలు రౌతులు, ఆయన ముందు పరిగెత్తేంత రాజు, సైన్యములకు అధిపతి ఆయన. సైన్యాలు యుద్ధాలు ఆయన ముందు నిలబడితే మహా భయంకరుడైన రాజు ఆయన. అంత గొప్ప రాజు గాడిదనెక్కిన రాజు, గాడిద పిల్లనెక్కిన. గాడిదెక్కి వస్తే ఎవరు గౌరవిస్తారు? గాడిదనెక్కి వచ్చే వాళ్ళకి ఎవరు విలువిస్తారు? గాడిదనెక్కే మనిషిని ఎవరు పట్టించుకుంటారు? ఈ రాజు గాడిదనెక్కాడు మన కోసం. గాడిద మీద వచ్చిన రాజు, గాడిద ఎక్కిన రాజు. కేవలం మన కోసమే ఆయన గుర్రాలను వదిలిపెట్టి, రథాలను వదిలిపెట్టి ఒక గాడిద మీద వచ్చే ఒక కొత్త రాజు, గాడిద మీద కూడా రాగలిగిన రాజు అని చూపించాడు. అది కేవలం మన కోసమే. మన కోసము గాడిదనెక్కిన రాజు. మన రాజు ఎవరంటే గాడిద మీద వచ్చిన రాజు. అందుకే తను గాడిద మీద ఊరేగించబడుతూ ఆ రోజు మరి వెళ్తూ ఉంటే వాళ్ళు దేని మీద వచ్చారని చూడాల, రాజును బట్టి బట్టలు కూడా తీసేశారు, వాళ్ళు కొమ్మలు నరికేశారు. మా రాజు దేని మీద వచ్చాడన్నది విషయం కాదు, మా రాజు దేని మీద ఉన్న రాజే, భూమి మీద ఉన్న రాజే, శిలువ మీద ఉన్న రాజే, పరలోకంలో ఉన్న రాజే, గాడిద మీద ఉన్న రాజే. మహారాజు ఎక్కడున్న రాజే, మహారాజు మరణించిన రాజే, మహారాజు లేచిన రాజే అని వాళ్ళు గర్వంగా దేవుణ్ణి జయ కీర్తనలతో మరి ఆరాధిస్తూ వచ్చాడు. ఇంకా ఈ రాజు ఎలాంటి వాడు? ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవు. ఈ రాజు ఎలాంటి వాడంటే యుద్ధాలు లేకుండా చేసే రాజు, యుద్ధాలు లేకుండా చేసే రాజు. ఈ భూమి మీద ఉన్న రాజులు ఒక రాజ్యం మీద ఒక రాజు, ఒక రాజ్యం మీద రాజు, దండెత్తేవాళ్ళు, యుద్ధాలకు వెళ్ళేవారు, పోట్లాడేవాళ్ళు. ఈరోజు యుద్ధాలు ఆగిపోయినాయి, రథాలు ఆగిపోయినాయి, విల్లులు బల్లాలు ఆగిపోయినాయి, కత్తులతో పోట్లాడేటి, నరుక్కుండేటి, చంపుకుండేటి. ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక రాజ్యం మీదకి ఒక రాజు, ఒక రాజు మీదకి ఒక రాజు. పాత నిబంధనలో రాజులందరూ వెళ్ళడం, యుద్ధాలు చేయడం, వేల మంది వాళ్ళన్న చచ్చిపోయేవాళ్ళు, వీళ్ళన్న చచ్చిపోయేవాళ్ళు. ఎంతోమంది బల్యాలకు బలయ్యేవాళ్ళు, ఖడ్గాలకు బలయ్యేవాళ్ళు. అయితే ఈ రాజు రథాలు లేకుండా చేస్తాడన్నాడు. యుద్ధాలకు వెళ్ళే రథాలు ఉండవు, యుద్ధాలకు వెళ్ళే గుర్రాలు ఉండవు, యుద్ధపు విల్లులే ఉండవు. ఇంకా యుద్ధాలు అవసరం లేని రాజు, యుద్ధాలతో పోట్లాడి ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాజు యుద్ధాలు లేకుండా చేసేవాడు, శరీరపరమైన యుద్ధాలు మానిపించిన వాడు, ఆత్మ సంబంధమైన యుద్ధాలు కూడా మానిపించిన వాడు. ఈ రాజు యుద్ధాలు మానిపించగలిగిన వాడు, మానసికమైన యుద్ధాలను ఆపించగలిగిన వాడు, శరీరపరమైన యుద్ధాలను మానిపించిన వాడు. ఈరోజు అందుకే యుద్ధాలు లేవు. కత్తులతో, రథాలతో, రౌతులతో ఒకళ్ళ మీదకి వెళ్ళి ఒకళ్ళు పోట్లాడుకునేది లేదు, దండెత్తేది లేదు, చంపుకునేది లేదు. ఈ రాజు యుద్ధపు విల్లులను విరిచాడు. మన రాజు యుద్ధాలు లేకుండా చేసే రాజు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, నీ రాజు, నీ రాజా సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలు. సమాధాన రాజు, సమాధానకర్త ఆయన, సమాధాన సువార్త తెచ్చిన ఆయన, సమాధాన సువార్త ప్రకటించిన ఆయన, భూదిగంతముల వరకు ఈ సమాధాన సువార్తను మోసుకెళ్ళిన ఆయన, తీసుకొచ్చిన ఆయన. ఈరోజు అందరు అదే సువార్తను, ఈ సమాధాన సువార్త, దేవునితో సమాధాన పడే సువార్త, దేవుని రాజ్యంలోకి రావడానికి కావలసిన సమాధానానికి అవసరమైన సువార్త. ఈ రాజు సమాధానకర్త, ఈ రాజు సమాధాన రాజు, సమాధాన వార్త తెచ్చిన రాజు, అన్యజనులకు సమాధాన వార్తను అందించిన రాజు. ఈ రాజు
ఈరోజు ఆ సమాధాన సువార్త వల్లనే మనం రక్షించబడ్డాం. ఆ సమాధాన సువార్త, ఆ సమాధాన వార్త మన వరకు వచ్చింది. అదే రక్షణ సువార్త. అదే సమాధాన సువార్త రాకపోతే మనం ఈరోజు రక్షణలోకి వచ్చేవారు. ఈరోజు బూదిగంతముల వరకు ప్రకటించబడుతుంది. బూదిగంతముల వరకు ఇదే సువార్త వెళ్తూ ఉంటుంది. సమాధాన వార్త, సమాధానపరచడం, దేవుని దగ్గరికి తీసుకురాగలిగిన వార్తను ప్రకటించే ఎంతోమంది విశ్వాసులను, సేవకులను లేపిన వార్త ఇది. వెళ్ళి ప్రకటించండి, సర్వ సృష్టికి ప్రకటించండి. సువార్త ఇది, శుభవార్త ఇది. శుభవార్త తెచ్చిన రాజు, సువార్తను తెచ్చిన రాజు, ఈ రోజుకి సువార్త ప్రకటించబడ్డానికి కారణమైన రాజు. అదే సువార్తను బట్టి ఈరోజు మనం రక్షించబడ్డానికి కారణమైన రాజు ఈయన. తర్వాత ఇంకొక మాట ఇక్కడ ఉంది 11వ వచనంలో, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. నిబంధన రక్తాన్ని బట్టి గోతిలో నుంచి లేపిన రాజు, నిబంధన రక్తాన్ని చిందించిన రాజు. ఎంతో మంది రాజులు వచ్చారు, ఏ రాజు రక్తాన్ని చిందించాల, రక్తాన్ని చిందించి లేపలేదు. ఈ రాజు నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం. ఇది క్రొత్త నిబంధన వలనైనా నా రక్తం అన్నాడు. నిబంధన రక్తాన్ని, పాపాల కోసము చెల్లించిన నిబంధన రక్తం, పరిశుద్ధులుగా చేయడానికి కార్చిన నిబంధన రక్తం, గోతిలోనికి దిగిన వారందరినీ విడిపించిన రక్తం. పాపమనే గోతిలో, అతిక్రమాలు, అపరాధాలనే గోతిలో, చచ్చిన స్థితిలో ఉన్న గోతిలో నుంచి ఈ నిబంధన రక్తమే విడిపించింది. ఈ నిబంధన రక్తమే విడిపించింది. నిబంధన రక్తాన్ని చిందించిన రాజీన, నిబంధన రక్తాన్ని మన కొరకు కాచిన రాజీన. నిబంధన రక్తమే లేకపోతే ఏ పాపి నీతిమంతుడయ్యేవాడు కాదు, ఏ పాపి రక్షించబడేవాడు కాదు, ఏ పాపి దేవుని దగ్గరకు వచ్చేవాడు కాదు. అనేకులకు ప్రకృతిగా చిందించబడుతున్న నిబంధన రక్తం, నిబంధన రక్తాన్ని ఇచ్చిన రాజు ఈ ప్రపంచంలో ఈ రాజు ఒక్కడే, ఏకైక రాజు, నీతిమంతుడైన రాజు. అందుకే వారు సంతోషంతో ఆయన ఊరేగించారు. ఇలాంటి గొప్ప రాజు రాబోతున్నాడు, సింబాలికల్గా చూపించాడు. ఒకరోజు ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం, మనల్ని రాజులుగా చేయబోతున్నాడు. ఆయనతో పాటు రాజ్యం చేసి 12 సింహాసనాల మీద కూర్చుండే అర్హత తన శిష్యులకు ఇచ్చాడు. తనతో పాటు ఏలే వాళ్ళకి, జయించిన వాళ్ళందరికీ ఇస్తానని వాగ్దానం చేశాడు. నీతిమంతుడైన రాజు, దీనుడైన రాజు, రక్షణ కలిగిన రాజు, గాడిదను ఎక్కి వచ్చిన రాజు, యుద్ధాలు లేకుండా చేసిన రాజు, సమాధాన సువార్తను ఇచ్చిన రాజు, చివరికి తన నిబంధన రక్తాన్ని చిందించిన రాజు, చిందించడానికి వచ్చిన రాజు. అందుకే వారు సంతోషంతో ఆ రోజు ఆరాధన చేశారు. దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అలాంటి రాజు ఈరోజు మనకున్నాడు. అలాంటి రాజు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అలాంటి రాజు మన కోసం తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు. అలాంటి రాజు దగ్గరే రక్షణ ఉంది, అలాంటి రాజు దగ్గరే నీతి ఉంది, అలాంటి రాజు దగ్గరే సమాధాన సువార్త ఉంది, అలాంటి రాజు దగ్గరే యుద్ధాలు మాన్పించే శక్తి ఉంది, అలాంటి రాజు దగ్గరే నిబంధన రక్తం ఉంది. రోజు అలాంటి రాజు మనకున్నాడు. ఆయన రాజ్యానికి మనల్ని అర్హత ఇచ్చేవారిగా చేశాడు. ఆయన రాజ్యంలో ఉంటామన్న ఒక ధన్యత మనకి ఇచ్చాడు. ఆయన రాజ్యం ఉంది, వెతకమన్నాడు. ఆయన రాజ్యాన్ని మొదటగా వెతకమన్నాడు. ఆయన రాజు ఒకరోజు శాశ్వతంగా భూరాజ్యాలన్నీ తీసివేసి తానే ఒక రాజుగా, తన ప్రజలే రాజ్యముగా ఏలబోతున్న రాజు, తన రాజ్యాన్ని స్థాపించబోతున్న రాజు, ఒక నూతన భూమిని, ఆకాశాన్ని సృష్టించి
రాజ్య పరిపాలన చేయబోతున్న రాజు, నిరంతరం ఏలే రాజు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే రాజు. ఆయన రాజ్యము శాశ్వతం, ఆయన రాజరీకం శాశ్వతం. శాశ్వత రాజ్యాన్ని స్థాపించే ఆయన రాజు, రాజు, రాజు. ఆయన మన రాజు. ఆ రాజే మన కోసం వధించబడ్డాడు. ఆ రాజే తన సువార్తనిచ్చాడు. ఆ రాజే దీనుడయ్యాడు. అలాంటి గొప్ప రాజు ఈరోజు మనకున్నాడు. ఆయన రాజ్యంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన రాజ్యంలో మనం ఉండాలని కోరుతున్న రాజు, ఈరోజుకు ప్రకటించబడుతున్న రాజు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. జకరియా ద్వారా ప్రవచించిన ప్రవచనాల్ని మత్తయి రాస్తున్న టయానికి ప్రభా, మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏ మాటలైతే రాయించారో అది జరిగించారు. ఈరోజు అది జరిగించబడి ఆ ఫలాల్ని, ఆశీర్వాదాల్ని పొందగలిగిన ప్రజల్లో మేము ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు ప్రభా. నా రాజు నీతిమంతుడు, నన్ను నీతిమంతునిగా చేసినవాడు. నా రాజు రక్షణ కలిగిన వాడు, నాకు రక్షణ ఇచ్చినవాడు. నా రాజు దీనుడు, దానికోసం తను తాను తగ్గించుకున్నవాడు, ప్రాణం పెట్టినవాడు. నా రాజు సమాధాన వార్తను నా దగ్గరికి పంపించినవాడు. నా రాజు యుద్ధాలు లేకుండా చేసినవాడు. నా రాజు నిబంధన రక్తాన్ని కాచిన రాజు. ఈ రాజే నాకు లేకపోతే నా జీవితానికి అర్థం ఉండేదే కాదు. ఈ రాజే లేకపోతే, ఈ రాజే రాకపోతే ఈరోజు ఇలా నేను కూర్చుండి నిన్ను ఆరాధించేవాడినే కాదు. తండ్రి, నీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఉల్లసించడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి యేసుక్రీస్తు అనే నీ కుమారుడైన రాజుని మా కొరకు పంపించావు. నీ రాజ్యంలో ఉండడానికి, నీ కుమారునితో పాటు రాజ్యరికం చేయడానికి, శాశ్వత రాజ్యంలో మేము ఉండడానికి నీ యొక్క ఏర్పాటు, నీ యొక్క ఆలోచన నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రభువు, ఇలా గాడిదనెక్కిన రాజు, ఇలా మా కోసం అన్ని వదిలేసిన రాజు. ఈ రాజు కొత్త రాజు. ఇలాంటి రాజును చూడాల. ఆత్మ సంబంధమైన వాటిని అనుగ్రహించడానికి వచ్చిన రాజు, ఆత్మలో మేలు చేయడానికి వచ్చిన రాజు, ఆత్మకు సంబంధించి ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చిన రాజు, ఆత్మతో మహిమ దేహముతో కొత్త రాజ్యములో మమ్మల్ని చేర్చడానికి వచ్చిన రాజు అయ్యా. యేసుక్రీస్తు ప్రభువా, నీకు హృదయపూర్వకంగా ఉన్నాను. ఇలాంటి రాజుగా నిన్ను ప్రభా చూడగలిగే ధన్యత మాకిచ్చావు. లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ ఈ విధమైన రాజు ఎవరు లేరు. ఈ విధమైన రాజు, ఈ విధంగా నీతినిచ్చే రాజు, రక్షణ ఇచ్చిన రాజు, రక్తంతో విడిపించిన రాజు నువ్వేనయ్యా, నువ్వేనయ్యా. ఈ రోజుకి ఆ సమాధాన సువార్త 2000 సంవత్సరాల నుంచి ప్రకటించబడతా ఉంది. ఆ వార్త వెళ్తా ఉంది భూదిగంతముల వరకు సమాధాన వార్తను పంపించిన రాజు. అలా పంపించకపోతే నేను రక్షించబడేవాని కాదు. ఈరోజు ఎంతోమంది ఆ వార్త వినే నీ దగ్గరికి వచ్చారు ప్రభా. అలాంటి గొప్ప రాజు నువ్వు మాకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇలాంటి రాజుకు మేము ఏమి ఇవ్వగలం ప్రభా? ఇలాంటి రాజు మాకున్నాడని ధైర్యం ఇచ్చినందుకే వందనాలు. ఇలాంటి రాజుతో పాటు ఒకరోజు మేము ఆయన రాజ్యంలో ఉంటాము, ఆ రాజుతో పాటు ఉంటామన్న నమ్మకం ఇచ్చావు. ఎందుకంటే మాకు నీతిని ఇచ్చావు, మాకు రక్షణ ఇచ్చావు, సమాధానాన్ని ఇచ్చావు, పరిశుద్ధ రక్తాన్ని బట్టి విడిపించావు. వీటన్నిటిని బట్టి నీ రాజ్యంలో మేము కూడా ఉంటామన్న నిరీక్షణ ఇచ్చారు ప్రభా. ఇంత గొప్పగా మా పక్షాన ఉన్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా?
అందుకే ఈ లోకంలో ఏమి జరిగినా, ఏమున్నా, ఏమి లేకపోయినా నా రాజు ఒక ఆయన ఉన్నాడు. నా రాజు ఒకరోజు రాబోతున్నాడు. నా రాజు నా రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. నా రాజ్యంలో నేను శాశ్వతంగా ఉంటాను అన్న ఒక గొప్ప నిరీక్షణను మాకిచ్చారు. నా రాజు వచ్చాడు, మరణించాడు, వెళ్ళాడు. నా రాజ్యాన్ని సిద్ధపరిచి, విందును సిద్ధపరిచి రాబోతున్నాడు. నా రాజ్యము కోసం, నా రాజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్న శుభ నిరీక్షణ నాకు ఇచ్చిన నా దేవునికి నేను ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేను ప్రభువా. ఇంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప ఆదరణ ఈ రాజు వల్లే కలిగింది. ఈ రాజు వల్లే కలిగింది. ఈ రాజు వల్లే వచ్చింది. ఇంత గొప్ప ధన్యత కొరకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈయన దీనస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించేనే సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించేనే సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణన కందని పరిపూర్ణమైన మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైన మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్లా నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్లా నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహలకందని ఉన్నతమైన ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్నా తోడెవ్వరు లేరు ఈ
ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్నోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షలు పాడేదా స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షలు పాడేదా స్తోత్ర సంకీర్తనలే. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక. చిన్న వాక్యం చదువుకుందాం. దెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. పౌలు గారు అనేక విషయాలు దెసలోనికలో ఉన్న సంఘానికి చెప్తూ వచ్చాడు. అందులో గత వారం మనకు చెప్తూ వచ్చాడు, శ్రమలు ఉన్నాయి, శ్రమలు అనుభవించాల్సిన వారము మనమని. తర్వాత శోధకుడు ఎప్పుడు శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. శ్రమలున్నా శోధకుడున్న విశ్వాసము ప్రేమ కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన విశ్వాసాల్లో లోపాలు ఉంటాయి, అవి తీర్చిదిద్దుకోవాలి. దేవుని వేడుకుంటేనే పొందే ఆనందం ఎంతో గొప్పది. పరిశుద్ధత విషయంలో ఆనందంగా కనిపించాలి అని చెప్పి ఈ 3వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. ఇంకా 4వ అధ్యాయానికి వచ్చేసరికి కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలను. మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని
మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఒక మంచి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. దేవునిలోకి వచ్చిన విశ్వాసి అయినా, సేవ చేసే వాళ్ళైనా దేవుణ్ణి సంతోషపరిచే విధంగా నడుచుకోవాలి. నడుచుకునే విషయములో అంతకంతకు అభివృద్ధి పొందాలి. నడుచుకునే విషయాన్ని సేవకుల నుంచి నేర్చుకోవాలి అనే విషయాలు ఇక్కడ రాస్తున్నాడు. మీరు ఎలాగో నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలను. అంటే దేవుణ్ణి సంతోషపరచుకోవడానికి మన నడవడిక, మన నడక అవసరము అని చెప్తున్నాడు. నడుచుట ద్వారా సంతోషపరచగలగడం, దేవుణ్ణి సంతోషపరచడములో అంతకంతకు అభివృద్ధి చెందడం. ఎప్పుడు మనము సంతోషంగా లేమనే, లేదా మనల్ని సంతోషపరచుకోవడానికి ప్రభువును కోరుకుంటాం, కానీ ఇక్కడ దేవుణ్ణి సంతోషపరిచే విధంగా నడుచుకోవడం, దేవుణ్ణి సంతోషపరచంగా నడుచుకోవడానికి నేర్చుకోవడం. అందుకే అంటున్నాడు, మీరు మా వలన ఎలా సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము నడుచుకుంటున్నారు. దేవుని సంతోషపరచడానికి, దేవుణ్ణి సంతోషపరచ విధంగా నడుచుకోవడానికి మనం నేర్చుకోవాలంట. అందుకే సేవకులు మనకు మాదిరి, ప్రవక్తలు మనకు మాదిరి, యేసుప్రభువు మనకు మాదిరి. దేవుణ్ణి సంతోషపరిచే విషయములో అది కూడా మనం ఎలా నడిచి సంతోషపరచాలి అనే విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలంట. ప్రతిరోజు కూడా నేను ఎలా దేవుని సంతోషపరచగలగాలి, ఈ విషయంలో నేను ఎలా అంతకంతకు అభివృద్ధి పొందాలి, అది నేను ఎలా నేర్చుకోవాలి, దేవుని సంతోషపరిచే విషయాన్ని ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్న ధ్యాస ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని సంతోషపరచడం అనేది అది అల్టిమేట్, అది మనం చేయాల్సిన పని. దేవుని ప్రార్థిస్తాం, ఆరాధిస్తాం, దేవుణ్ణి అడుగుతాం, ఇవన్నీ ఓకే, కామన్. సువార్త ప్రకటిస్తారు, సంఘాల సేవ ఓకే. అంతకంటే విలువైంది ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచుకునే విధానాన్ని ప్రతి దినము మనము నేర్చుకోమంటున్నాడు. దాని విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందమంటున్నాడు. అవగాహన మనం కలిగి ఉండాలంటున్నాడు. దెస్సలోనికలో ఉన్న సంఘము పౌలు గారు ఎలా దేవుణ్ణి సంతోషపరిచాడో నేర్చుకొని అలా సంతోషపరిచే విధంగా వాళ్ళు నడుస్తున్నారు. దాని విషయంలో ఇంకా అభివృద్ధి పొందాలని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా అదే చెప్తున్నాడు. దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో, దానికి కావలసిన నడక విషయంలో అభివృద్ధి పొందాలి, అంతకంతకు ఎదగాలి, అంతకంతకు వర్ధిల్లాలి. దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో ముందు ఇంకా ఎక్కువగా సంతోషపరిచే విధంగా, ఆయనకు ఆనందం కలిగించే విధంగా, ఆయనను సంతోషపరిచే విధంగా. కొన్నిసార్లు దేవునికి మనం సంతోషానికి బదులు బాధను కలిగిస్తాం, దుఃఖాన్ని కలిగిస్తాం, వేదనను కలిగిస్తాం. కొన్నిసార్లు మన నడత ఆయన గుండెను నొచ్చుకునేటట్టు చేసిద్ది, తన బాధను అధికం చేసిద్ది. కానీ మనం ఆయన సంతోషాన్ని అధికం చేసే విధంగా, ఆయన సంతోషపరచడాన్ని అధికం చేసే విధంగా ఆ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలని చెప్తున్నాను. అందుకని ఆయన ఎలా సంతోషపరచగలను, నా దేవుని ఎలా నేను పరచగలను, నా దేవునికి నా ద్వారా ఏ విధంగా సంతోషం కలిగిద్ది అనే ఆలోచన, అవగాహన మనకు ప్రతి దినం ప్రతి క్షణం ఉండాలి. అది మన నడక ద్వారా, పనుల ద్వారా, ప్రతి దాని ద్వారా ఆయన్ను సంతోషపరచగలగాలి. ప్రతిరోజు ఆయన్ను నేను సంతోషపరుస్తున్నానా అన్న ఆలోచన కలిగి ఉండాలని ఈ వచనాల్లో పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు 3వ వచనం దగ్గర నుంచి.
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని అన్నజనుల వలె కామాభిలషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధతలో మన ఘటాల్ని కాపాడుకోవడమే దేవుని చిత్తం. పరిశుద్ధపరచుకోవడంలో మన శరీరాల్ని, ఘటం అంటే పాత్రల్ని, శరీరాల్ని, మనస్సుల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం ఏంటి అనుకుంటాం మనం. పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తం. అభిలాషుల యందు కానీ, జారత్వాన్ని యందు కానీ, శరీరానికి సంబంధించిన పాపాల్లో పాలివారమై ఉండకుండా పరిశుద్ధత విషయంలో మన ఘటాలను కాపాడుకోవడం దేవుని చిత్తం. పరిశుద్ధత కోసం బ్రతకడం దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. పరిశుద్ధంగా శరీరాలు ఉండడం దేవుని చిత్తం. ఎందుకంటే మన దేహమే దేవుని ఆలయమైంది, మన శరీరమే దేవుని ఆలయమైంది. ఆయన మనలో నివసిస్తున్నాడు. దేహంతో ఏం జరిగించినా దాని ప్రతిఫలాన్ని ఒకరోజు మనం అనుభవిస్తాం. ఈ దేహంలో దేవుడు ఉంటున్నాడు. ఈ దేహం దేవుని ఆలయం. దీన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తా అన్నాడు. ఈ దేహంలో పరిశుద్ధత ఉన్నప్పుడు ప్రభువు ఉంటాడు. ఇది దేవుని మందిరం. ఈ మందిరంలో పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. అందుకే పరిశుద్ధతలో మన ఘటాలను కాపాడుకోవాలి. అది దేవుని చిత్తం. ఈరోజు పరిశుద్ధత కోసం ప్రయాసపడే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని దగ్గరకు వచ్చి నాకు పరిశుద్ధత కావాలి, నేను పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధతే నా యొక్క ధ్యానము, పరిశుద్ధతయే నా మొదటి ప్రాధాన్యము అని చెప్పేవాళ్ళు తక్కువ. పరలోక రాజ్యం పోవాలనో, లేకపోతే శరీరపరమైన అవసరాలు తీరాలనో దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రార్థనలో కూడా అదే. పరిశుద్ధత కోసం ప్రార్థన చేసేది మనం తక్కువ. అవసరాల కోసం ప్రార్థన చేసేదే ఎక్కువ టైం ఉంటుంది. పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం మనం చేసే ప్రార్థనలు కూడా తక్కువ. నా పరిశుద్ధత కోసం ప్రార్థన చేయండి అని చెప్పే వాళ్ళని కూడా మనం చూడం, రేర్గా చూస్తాం. అవసరాల కోసం, అనారోగ్యాల కోసం, ఇబ్బందుల కోసం ప్రార్థన చేయమంటారు, కానీ నేను పరిశుద్ధత కోసం ప్రార్థన చేయి, పరిశుద్ధతలో ఎదగాలి అని ప్రార్థన చేయి అనేవాళ్ళు తక్కువ, చేసేవాళ్ళు తక్కువ. మన ప్రార్థనలో కూడా పరిశుద్ధత కోసం చేసే ప్రార్థన కూడా తక్కువ. సో పరిశుద్ధతలో కాపాడుకోవడం అనేది దేవుని చిత్తం. అది పరిశుద్ధులడము అవడం దేవుని చిత్తం. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని పౌలు గారు చెప్తున్నాడు. ఈ విషయమందు ఎవడు అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము వీటన్నిటి విషయమై ప్రభువు ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుల్ని ఉపేక్షించడు, కానీ మీకు తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే ప్రభువు వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేసేవాడు. పరిశుద్ధత లేకపోతే ప్రభువు ప్రతిదండన చేసేవాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రభువు వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేయవాడు. ప్రతిదండన చేస్తాడంట ప్రభు, శిక్ష వేస్తాడంట ప్రభు. వీటన్నిటికి కావలసిన శిక్ష వేస్తాడంట. ఎందుకంటే మీరు మనుషుణ్ణి కాదు, మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షిస్తున్నారు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అందుకే అతిక్రమించకుండా, మోసం చేయకుండా,
చూసుకోండి. ఎందుకంటే అతిక్రమించిన, ఉపేక్షించిన, అపవిత్రులైన వీటన్నిటి విషయంలో ప్రభు ప్రతిదండన చేయవాడు. సంఘానికి చెప్తున్న మాటలు ఇవి, అవిశ్వాసులకు కాదు, రక్షించబడిన వారికి చెప్తున్న మాటలు ఇవి. వీటన్నిటి విషయం ప్రతిదండన చేయువాడని తనకు తాను పౌలు గారు తెలుసుకొని చెప్తున్నవాడు. ఈవెన్ తను చేసినా కూడా తన విషయంలోనైనా ప్రతిదండన చేయగలడు అని తనకు, విశ్వాసులకు ఇద్దరికీ చెప్తున్న మాట, మన దేవుడు ప్రతిదండన చేస్తాడు. వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేస్తాడు. ప్రతిదండన చేసేవాడు. ఇవన్నీ మనం మనసులో గుర్తుంచుకోక నాటుకోవలసిన మాటలు. ప్రతిదినము సంతోషపరిచే విషయంలో, పవిత్రపరచుకోవడానికి మనం చేసే ప్రార్థన ప్రయత్నము, ప్రతిదండన చేసేవాడన్న భయముతో మనం బ్రతకాల్సిన బ్రతుకు. దేవుడు అన్ని విషయాల్లో ప్రతిదండన చేస్తాడు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ప్రతిదండన చేస్తాడు. వీటన్నిటి విషయంలో, ఏ విషయంలోనైనా దేవుడు ప్రతిదండన చేస్తాడు. మనుషులు శిక్షించకపోవచ్చు, మనుషుల దగ్గర న్యాయం జరగకపోవచ్చు, వాటన్నిటికీ లోకంలో మనము ప్రతిఫలం అనుభవించకపోవచ్చు, కానీ ప్రతి విషయానికి దేవుడు ప్రతిదండన చేస్తాడు. అది ఏదైనా సరే ప్రతిదండన చేస్తాడు. అది ఏ విధమైన అపవిత్రైనా, ఏ విధమైన పాపమైనా దానికి శిక్ష ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. వీటన్నిటి విషయంలో దేవుడు ప్రతిదండన చేయవాడు. ఈ మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు. సహోదర ప్రేమ గురించి మీకు రాయక్కర్లేదు, ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితే. అలాగనే మాసిదోని అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవాలని సంఘంనకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొంచు. మీకేమీ కొదవ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోకుండా మీ సొంత కార్యాలు జరుపుకుంటే ఎందు, మీ సొంత చేతులతో పనిచేయుట ఎందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాం. సహోదర ప్రేమ కోసం మరి జాగ్రత్తగా బ్రతకడం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. సహోదర ప్రేమలో అభివృద్ధి పొందడము, సహోదరులుగా ప్రేమించబడడానికి దేవుని చేత ఏర్పరచబడుకున్నామంట. సహోదర ప్రేమ చూపించాలనేది దేవుని ప్రేమ. సహోదరులము, సహోదరము. సహోదరులు అంటే ఒకే పొట్టలో నుంచి వచ్చిన వాళ్ళు, సహా ప్లస్ ఉదరము. ఒక సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెల్లాగా సహోదర ప్రేమ. క్రీస్తు నమ్మిన విశ్వాసుల పట్ల, సేవకుల పట్ల, సంఘాల పట్ల సహోదర భావం. దీని విషయంలో కూడా అభివృద్ధి పొందాలంట, మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలి. ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాడు. పరిశుద్ధత ఉంది, ఇంకా అభివృద్ధి పొందాలి. దేవుని సంతోషపరుచుకుంటున్నారు, ఇంకా అభివృద్ధి పొందాలి. సహోదర ప్రేమ ఉంది, కానీ ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందుతూ మీ పనులు మీరు చేసుకుంటూ, ఎవరి జోలి పోకుండా, సొంత చేతులతో కష్టపడుతూ మర్యాదగా ఉండమంటున్నాడు సంఘానికి వెలుపటి వారి ఎడలో. అంటే సహోదర ప్రేమ చూపిస్తూ జాగ్రత్తగా బ్రతకమని చెప్తున్నాడు. ఎవరు జోలి పోకుండా మీ పని మీరు చేసుకుంటూ, మీకు ఆజ్ఞాపించినవి పాటిస్తూ బ్రతకమని చెప్తున్నాడు. అందుకనే సహోదర ప్రేమ చూపిస్తూ జాగ్రత్తగా బ్రతకాలి, బ్రతకండి. సంఘానికి వెలుపటి వారిలో బ్రతకండి, ఎవరు జోలి పోవద్దు, మీ పని మీరు చేసుకోండి, బ్రతకండి అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా అలాగే జీవించగలగాలి,
అలా జీవించాలి. సహోదర ప్రేమ చూపిస్తూ ఎవరి జోలి వెళ్ళకుండా సొంత పనులు చేసుకుంటూ, సొంత చేతులతో చేయాల్సిన పనులు చేసుకుంటూ బ్రతకమని చెప్తూ ఉన్నాడు. చివరిగా ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. అదేంటంటే నిరీక్షణతో కూడిన ఆదరణ. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. నిరీక్షణ ఉంది కాబట్టి నిరీక్షణతో కూడిన ఆదరణ మనకుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. చనిపోయిన వాళ్ళ గురించి అందరూ ఏడుస్తున్నట్టు మనం ఏడవలసిన అవసరం లేదు. దేవుడు లేచాడని నమ్మితే, యేసు ప్రభువు లేచాడని నమ్మితే దేవుని నందు చనిపోయిన వాళ్ళు లేస్తారు. మన వాళ్ళందరూ లేస్తారు. ప్రభు వాళ్ళందరినీ తీసుకొస్తాడు. వాళ్ళకంటే ముందు మనం దేవుని సన్నిధికి వెళ్ళము. ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో ప్రభు బూరతో దిగొస్తాడు. ఫస్ట్ ఆయన యందు ఉన్నవారు లేస్తారు. ఒక క్షణంలో మనము మారుతాము. మేఘాల మీద మనం కొనిపోబడతాము. సదాకాలం ఆయనతో పాటు ఉంటాము. ఈ మాటలే మనకు ఆదరణ అని చెప్తున్నాడు. మనకు నిరీక్షణ ఉంది. మన ప్రియులు చచ్చిపోయినా, మన సేవకులు చచ్చిపోయినా, మన విశ్వాసులు చచ్చిపోయినా ఏడవలసిన అవసరం లేదు. నిరీక్షణ ఉంది. ఒక రోజు ఉంది. ఆ రోజు లేస్తారు. ఆ రోజు తీసుకొస్తాడు ప్రభు, లేపుతాడు. ఆయన వచ్చిన రోజు సమాధిలో ఉన్న మనందరూ లేస్తారు. మనము మారుతాం. అందరం కలిసి ప్రభుతో పాటు వెళ్తాం. కాకపోతే వాళ్ళు ముందు నిద్రిస్తూ ఉన్నారు, మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు వచ్చినప్పుడు నిద్రించిన వాళ్ళు మనము ఒకేసారి కలపబడతాం. ఒకేసారి లేపబడి కలిసి ఆయనతో పాటు వెళ్తాం. ఇంత గొప్ప నిరీక్షణ మనకుంది. అందుకే నిరీక్షణ లేని వాళ్ళలాగా ఏడవద్దు, దుఃఖపడొద్దు అంటున్నాడు. మా అయితే కొన్ని సంవత్సరాలు పట్టిద్దేమో, కొన్ని ఏళ్ళు పట్టిద్దేమో. మనం కూడా ఒకరోజు నిద్రపోవాల్సిన వాళ్ళమే. మనకు కూడా ఒకరోజు చనిపోవాల్సిన వాళ్ళమే. చనిపోతే అందరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఏం పనులు చేసుకోరు, ఏం చేయరు వాళ్ళు. ఇంకా శాశ్వత నిద్ర, అది విశ్రాంతి. ప్రభు వచ్చేంత వరకు లేరు వాళ్ళు. ప్రభు వచ్చినప్పుడు లేస్తారు. అప్పటి వరకు నిద్రలో ఉంటాం. ఒకవేళ బ్రతికున్న మనము, నిద్రలో ఉన్న వాళ్ళు అందరూ ఏకంగా లేస్తాం. లేచాకే అందరం కలిసి మేఘాల మీద వెళ్తాం. అక్కడ ప్రభుతో సదాకాలం ఉంటాం. ఈ మాటలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకోమంటున్నాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది. మన సేవకులు చనిపోయినా, విశ్వాసులు చనిపోయినా, మన ఇంట్లో వాళ్ళు చనిపోయినా, మన ప్రియులు చనిపోయినా ఒకరోజు లేస్తారు. ఒకరోజు మనం వాళ్ళని చూస్తాం. ఒకరోజు మనం వాళ్ళని కలుసుకుంటాం. ఇద్దరం కలిసే పరలోకానికి వెళ్తాం. ఇద్దరం కలిసే ప్రభు దగ్గరికి వెళ్తాం. ఆయన లేచాడు కాబట్టి ఆయన లేపుతాడు అనేది వాస్తవం. ఇలాంటి గొప్ప నిరీక్షణ ఉంది. ఇలాంటి గొప్ప నిరీక్షణ ఉంది కాబట్టి మీరు ఆదరణ కలిగి ఉండండి, ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్తున్నాడు. ఈరోజు మనకు అంత నిరీక్షణ ఉంది. ఈరోజు మనకు మట్టి అయిపోయిన వాళ్ళని, మట్టిలో కుళ్ళిపోయిన వాళ్ళని, మట్టిలో మరణించి సమాధికి వెళ్ళిన వారిని ప్రభువు లేచినట్టుగా, సమాధిని చీల్చి, బండను చీల్చి మహిమ దేహాన్ని ప్రభు ధరించినట్టుగా
మన ప్రియులందరూ కూడా, మన కోసం మనం ఏడ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ మహిమ దేహాలతో వస్తారు, మళ్ళీ మహిమ దేహాలతో నిలబడతారు. ఈ మాటలు మనకున్న ఏదో ఒక రోజు జరిగిద్ది. ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే దుఃఖపడవద్దు, ఏడవద్దు అని చెప్తున్నాడు. ఇతరుల వల్లే మనం దుఃఖపడాల్సిన పని లేదు. వాళ్ళకంటే నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉంది కాబట్టి మనకు ఒకరినొకరు ఆదరించుకునే అవకాశము ఉంది. దేవుడు అంత గొప్ప ఏర్పాటు చేశాడు అని చెప్తున్నాడు. కాబట్టి వాటిని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన విషయాలు పౌలు గారి ద్వారా రాయించి కొన్ని సంవత్సరాల సంఘాలకి, కొన్ని ఏళ్ల పాటు, ప్రభు రాకడ వచ్చే వరకు ముద్రించబడిన మాటలు ఇవి అమూల్యములు. ఎందుకంటే మన మాటలకు విలువ లేదు, కానీ దేవుడు పలికించిన మాటలు విలువైనవి. జనరేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి, మనుషులు బ్రతుకుతుంటారు, పుడతారు, చచ్చిపోతారు. దేవుని వాక్యం ఎప్పుడూ ఉంటుంది. ప్రారంభ శతాబ్దం నుంచి సంఘాలు పాటిస్తున్న ఇదే మాటలు ఈరోజు మనం పాటించడానికి దేవుడు మాట్లాడిన మాటలు. మన తర్వాత దేవునిలోకి రాబోయే రాకడ వరకు సంఘాలు చెప్పుకొని చేసి పాటించవలసిన మాటలు ఇవి. మనం వెళ్ళిపోవచ్చు, కానీ మాటలు అలాగే ఉంటాయి. ఒకప్పుడు, ఇప్పుడు ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి. అవి పౌలు గారి ద్వారా రాయించిన మాటలు, పరిశుద్ధాత్మ రాయించిన మాటలు. అవేందంటే మనం దేవుణ్ణి సంతోషపరచాలి, సంతోషపరిచే విధంగా నడుచుకోవాలి, ఆ విషయంలో దినదినం అభివృద్ధి పొందాలి, పరిశుద్ధత విషయంలో అభివృద్ధి పొందాలి. పరిశుద్ధత లగుటమే దేవుని చిత్తం. మనం చేసే ప్రతి అపవిత్రమైన కార్యానికి, ప్రతి పాపానికి దేవుడు ప్రతిదండం చేస్తాడు. సహోదర ప్రేమలో అభివృద్ధి పొందగలగాలి. ఎవరు జోలిపోకుండా, సొంత పనులు చేసుకుంటా కష్టపడుతూ ఉండమని చెప్తున్నాడు. మరి అదగా నొచ్చుకోమని చెప్తున్నాడు. ప్రేమలో అభివృద్ధి చెందుతూనే క్రమంగా నడుచుకోమని బోధిస్తున్నాడు. ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. తర్వాత చనిపోయిన వాళ్ళ విషయంలో బాధపడవద్దు, లేస్తారు కాబట్టి ఆదరించుకోమని చెప్తున్నాడు. మహిమ శరీరాలు ఉన్నాయి, మహిమ దేహాలు ఉన్నాయి. ప్రభువు లేపుతాడు. ఆయన లేచాడని నమ్ముతున్నాం కాబట్టి మన వాళ్ళు కూడా లేస్తారు. ఆయన లేచాడు, సమాధి ఖాళీ అయిందని చెప్పుకుంటున్న మనము రేపు మన వాళ్ళ సమాధులు, మన ప్రియులైన వాళ్ళు ఒకవేళ మనం మరణించినా కూడా మళ్ళీ మనం లేస్తాము. ఈ యొక్క క్రైస్తవ సంఘానికి, సమాజానికి మూలరాతులు లాంటి మాటలు. పరిశుద్ధత కోసం ప్రయాసపడడం, పరిశుద్ధత కోసం ప్రార్థించడం, పరిశుద్ధత ధ్యేయంగా బ్రతకడం, పరిశుద్ధతలో ఎదగడం, ఇవన్నీ కూడా మనలో జీర్ణించుకోని పోవాల్సిన మాటలు. ఇవి అనువనువున నిండిపోవాల్సిన మాటలు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మాటలన్నిటిని బట్టి వందనాలు. ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చినారు ప్రభా. ఎంతో అమూల్యమైన విషయాలు ప్రభా. మీరు రాసి ఉంచకపోతే ఈరోజు మాకు చదువుకోవడానికి ఉండేవి కాదు, చెప్పుకోవడానికి ఉండేవి కాదు. శ్రమలు మేము అనుభవించాల్సిన వాళ్ళమే ప్రభా. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శోధకుడు ఉన్నాడు, ఎప్పుడు శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. విశ్వాసాల్లో లోపాలు ఉంటాయి, సరిదిద్దుకోవాలి. శ్రమల్లో సైతము, గొప్ప గొప్ప పోరాటాల్లో సైతము విశ్వాసాన్ని, ప్రేమని వదలకుండా బ్రతకగలగాలి. దేవా, మీరు సహాయపడండి నాయన. అదేవిధంగా నా ప్రభా, పరిశుద్ధత విషయంలో అనిందంగా బ్రతకాలి. అదేవిధంగా ప్రభా,
నిన్ను వేడుకుంటే వచ్చే ఆనందం ఎంతో గొప్పది ప్రభా. నిన్ను వేడుకోవటం ద్వారా పొందే ఆనందాన్ని రుచి చూడగలగాలి. అది జైల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎడబాట్లో ఉన్నా కూడా అలా బ్రతకాలి ప్రభా. వాటితో పాటు ఈ వారం కూడా మాకు ఇచ్చిన మాటల కోసమే వందనాలు ప్రభా. దేవా, నిన్ను సంతోషపరచడంలో అభివృద్ధిని దయచేయండి. పరిశుద్ధతలో అభివృద్ధిని దయచేయండి. సహోదర ప్రేమ విషయంలో అభివృద్ధి దయచేయండి. ప్రతిదండన చేసేవాడు కాబట్టి ప్రభా, భయముతో బ్రతకడానికి, వణుకుతో బ్రతకడానికి సహాయం చేయండి. ఆలోచనతో బ్రతకడానికి సహాయం చేయండి. నిరీక్షణ ఉంది కాబట్టి ప్రభా, కొంత బాధ కలిగినా కూడా చనిపోయిన వాళ్ళ విషయంలో ఆదరించబడ్డానికి సహాయం చేయి ప్రభా. ఇంతవరకు మాటలు మాతో ఇచ్చినందుకే వందనాలు ప్రభా. నేను సంతోషపరచుకునే విషయంలో ఇంకా అభివృద్ధిని దయచేయి ప్రభా. దానికి కావాల్సిన విషయాలు ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలో నేర్పించండి. ఈ వారం అంతా నీ కృప ఉంచండి ప్రభా. నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. కావలసిన ఆత్మీయ ఎదుగుదల, పరిశుద్ధత దయచేయండి. పాపం నుంచి నైనా పవిత్రపరచండి. శోధనలో నుంచి కాపాడండి. శ్రమల్లో కాపాడండి ప్రభా. విశ్వాస ప్రేమలను అభివృద్ధి పరచండి. విశ్వాసంలో ఉన్న లోపాలను తీర్చండి. పరిశుద్ధతలో అయినా అనిందంగా బ్రతకడానికి సహాయం చేయి ప్రభా. సహోదర ప్రేమ విషయంలో సహాయం చేయండి. వీటన్నిటిలో కృప చూపించండి ప్రభా. దేవా, ప్రార్థన ద్వారా పొందే ఆనందాన్ని ప్రతిదినం అనుభవించగలిగా నిన్ను వేడుకోవటం ద్వారా మీరిచ్చే ఆ సంతోషాన్ని ప్రతిరోజు అనుభవించాలి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు. ఈ మాటలు విన్నవారికి దీవెనకరంగా చేయండి. ఎంతమందికి అవసరమో ప్రభా, ఈ మాటలు వాళ్ళ దగ్గరికి మీరే పంపించండి. ఈ చిత్తాన్ని దినదినము తెలుసుకుంటూ నీలాగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి విశ్వాసిని, సేవకుల్ని, విశ్వాసులను, సంఘాలని ప్రభా, ఆయా చోట్ల పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, నీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఆయా సిద్ధాంతాలు, ఆయా డినామినేషన్లు, ఆయా బోధనలు ఉన్నా సరే నీ కొరకు బ్రతికే ప్రతి ఒక్కరిని ఈ మాటలతో ప్రభా బలపరచండి. ఈ మాటల ప్రకారం చేయగలిగే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా ఎంతోమందికి సువార్త ప్రకటించబడట్లేదు ప్రభా. ఎంతోమంది సువార్తకు వ్యతిరేకంగా నా ప్రభా ఆటంకాలు కలుగజేస్తున్నారు, అవరోధాలు కలుగజేస్తున్నారు. వ్యతిరేకతలు ప్రభా ఎక్కువయ్యాయి. కనికరించండి ప్రభా. ఇంకెంతమందికి సువార్త అందలేదు, వారికి అందడానికి సహాయం చేయండి. అందుతున్న వారికి ప్రభా ఆటంకాలు లేకుండా నీ మాటలు చెప్పగలగడానికి సహాయం చేయండి. శోధకుడు అనేక రూపాల్లో శోధనలు ప్రభా సంఘానికి కలిగిస్తుండగా, ఇటు బయట నుంచి, ఇంట్లో నుంచి, అటు సంఘాల్లో నుంచి, అటు ప్రభా అన్యుల నుంచి అయినా నీ రాజ్యానికి, నీ సంఘానికి కలుగుతున్న వ్యతిరేకతలను ప్రభా కృప చూపించి, దయ చూపించి ఈ ఆధీనంలోనికి తీసుకోండి ప్రభా. ఎంతోమంది రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. ఎంతోమంది నీలో ఎదగడానికి సహాయం చేయండి. ఎంతోమంది నీలో ప్రభా జీవించడానికి సహాయం చేయండి. అంతేగాక ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రభా, అనారోగ్యంగా ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు, పనులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, శ్రమల్లో ఉన్నవారు, శోధనలతో బాధపడేవాళ్ళు, నేను ఆటంకాలతో, అవరోధాలతో ఉన్నవాళ్ళు, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, కన్నీళ్ళే ప్రభా జీవితంగా బ్రతుకుతున్న వాళ్ళు, చేసిన దాంట్లో నష్టాలు అనుభవిస్తున్నవారు, బాధలు అనుభవిస్తున్నవారు అయినా ఎంతోమంది ఉన్నారు ప్రభా. తిండి లేక బాధపడేవాళ్ళు, ఆహారం లేక బాధపడేవాళ్ళు, బట్టలు లేక, ఉండడానికి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరి విషయంలో కృప చూపించండి. చదివేవారు, యవన బిడ్డలను రక్షించుకోండి ప్రభా. ఎంతోమంది నీ కొరకు నేను లేపుకోమని ప్రార్థిస్తున్నాను. వృద్ధాపంలో ఉన్నవారు, అనారోగ్యాలుగా బాధపడుతున్న వారికి సహాయం చేయి ప్రభా. హాస్పిటల్ ఎన్నో వేలు పెట్టుకొని చూపించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రభా కనికరించండి. ఆహారం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. సమాధాన సంతోషాలు దయచేయండి. నీ రాకడ వరకు ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని
ప్రభా మీరే కాపాడండి ప్రభా. నీ రాజ్యాన్ని మీరే కాపాడండి ప్రభా. నీ రాజ్యంలో చేరేంత వరకు ప్రతి ఒక్క రాజ్య పౌరుని ప్రభా మీరే భద్రపరచండి ప్రభా. ఈ వారం అంతా ప్రభా బ్రతికుంటే అయినా మరో వారాన్ని కలుసుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉండి ఆరాధనలో సాయం చేసినందుకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి చెప్పబడిన ప్రకారం మనము సార్వత్రిక సంఘము రాజ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రభువే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.